ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర గురించి ఒక సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేయనున్నారని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు డ్యూయల్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలిలో ప్రభాస్ 2 పాత్రల్లో కనిపించారు. విక్రమార్కుడు చిత్రంలో రవితేజ కూడా 2 పాత్రల్లో కనిపించారు. అయితే ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న సినిమాలో మహేష్ బాబును కూడా డ్యూయల్ రోల్లో చూపించబోతున్నారనే వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీనిపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా కొడుకు దిద్దిన కాపురం సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించారు. ఆ తర్వాత నాని మూవీలో తండ్రి కొడుకుగా మహేష్ ఒక నిమిషం డ్యూయల్ రోల్లో కనిపించాడు అంతే. పూర్తి స్థాయిలో 2 డిఫరెంట్ గెటప్స్లో ఇప్పటివరకు మహేష్ ఏ సినిమాలోనూ కనిపించలేదు. మహేష్ డ్యూయల్ రోల్లో కనిపిస్తే ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారనే వార్త నిజమైతే మాత్రం మామూలుగా ఉండదు. రాజమౌళి సినిమాలో హీరోను ఏ రేంజ్లో ఎలివేట్ చేస్తారో మనందరికీ తెలిసిందే. ఇక డ్యూయల్ రోల్ అయితే మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్కే కాదు, సినిమా లవర్స్ అందరికీ ఇది అదిరిపోయే ట్రీట్ అవుతుంది.